హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విషస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం 1,50,000 రూపాయల చీటీ 15 మందితో 15 నెలలు అయితే మనకి కట్టుబడి ఎలా వస్తుంది, పాడుకున్న వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది అది చూద్దామండి. ఇదైతే ఫ్రెండ్లీ చిట్ అండి. ఫ్రెండ్లీ చిట్ అంటే కమిషన్ అన్నది ఉండదు. ఎవరైతే చీట్లు ఎత్తుతారో వాళ్ళకి కమిషన్ అది ఉండదు. ఫ్రెండ్లీ చిట్లో అయితే పాట అది ఇలా అయితే ఉంటుందండి. ఎగ్జాక్ట్ ఎంత అమౌంటే రావాలి అని కూడా లేదు. నేను ఎందుకంటే ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను కాబట్టి. మొదటి నెల పాట 35,000కి పోయిందనుకోండి, అప్పుడు పాడుకున్న వ్యక్తికి 1,15,000 రూపాయలు అయితే వస్తుంది. నెల మనం కట్టేది 7,670 రూపాయలు అయితే పడిద్ది. అసలు పాట అంటే ఏంటి, కట్టుబడి అది ఎలా వస్తుంది, పాడుకున్న వ్యక్తికి అమౌంట్ ఎలా ఇస్తారు అది కూడా చూద్దామండి. మనకైతే 1,50,000 రూపాయల చీటీకి 15 మంది సభ్యులతో 15 నెలలు అయితే కనుక మనకి 8,000 నుంచి 10,000 వరకు ఈఎంఐ అనేది అంటే ప్రతి నెల మనం కట్టవలసి ఉంటుంది. మనం వేసేటప్పుడు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఈ 15 నెలలు కూడా మనకి ఈ అమౌంట్ లోపు వస్తుంది అని. ఫస్ట్ చీటీ ఎవరైతే ఎత్తుతారో ఆ వ్యక్తి ఒక అమౌంట్ అయితే చెప్పి వదిలేస్తాడండి. చీటీ పాట అంటే ఏంటి అని తెలుసుకుందాం మనం. ఆ వ్యక్తి ఒక అమౌంట్ చెప్పి వదిలేస్తాడు. అంటే ఒక 10,000 చెప్పారే అనుకోండి ఫస్ట్. ఈ మిగతా సభ్యులు ఎవరైతే 14 మంది సభ్యులు ఉన్నారో ఆ 14 మంది సభ్యులు కూడా పాటని పెంచుకుంటూ పోతారు. ఆ అమౌంట్ని పెంచుకుంటూ పోతారు. ఆ అమౌంట్ పెంచుకుంటూ పోయి ఒక అమౌంట్ దగ్గర అయితే ఇంకా పాడడం ఆపేస్తారు. ఎవరైతే వ్యక్తి ఆ అమౌంట్ చెప్పి ఆ పాట అన్నది అక్కడితో ఆగిపోవద్దో ఆ వ్యక్తి చీటీ పాడుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు 35,000 వరకు వెళ్ళిందండి. మనం చూసాం కదా మొదటి నెల పాట. 35,000 ఎవరైతే చెప్పారో ఆ వ్యక్తికి ఆ చీటీ అన్నది ఆ నెల ఇస్తారు. మనకి ఇది ఇప్పుడు 1,50,000 రూపాయల చీటీ కాబట్టి ఆ పాట అమౌంట్ ఎంతైతే 35,000 ఉందో ఆ 35,000ని ఈ 1,50,000లోంచి తీసేస్తే వచ్చిన అమౌంట్ పాడుకున్న వ్యక్తికి ఆ 1,15,000 రూపాయలు అయితే ఇస్తారు. ఈ 1,15,000ని మొత్తం మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులు చీటీ అయితే ఆ నెల కట్టవలసి ఉంటుంది కదా, ఆ 15 మందితో డివైడ్ చేస్తారు. అప్పుడు 7,670 రూపాయలు కట్టుబడి అన్నది మనకి ఆ విధంగా వస్తుంది. మనకి కట్టుబడి అన్నది తక్కువ రావాలి అంటే కనుక మనకి ఆ నెల ఎక్కువ పాట పోవాలి. అందుకనే మనం చీటీ వేసినప్పుడు ప్రతి నెల పాటకి వెళ్ళడం అన్నది మనం అయితే అలవాటు చేసుకోవాలి. తర్వాత పాడుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి మాత్రం ఆ నెల చీటీ తక్కువ పోవాలి అనుకోవాలి. ఎందుకంటే పాట పోను మిగతా డబ్బులు అతనికి వస్తాయి కాబట్టి ఆ వ్యక్తికి చీటీ ఆ నెల తక్కువ పోతే బాగుండు అనుకోవాలి. ఇంకా రెండో నెల పాట అండి. రెండో నెల ఫ్రెండ్లీ చీట్లో పాట అయితే ఉండదు. ఎందుకంటే ఎవరైతే చీట్లు ఎత్తుతున్నారో ఆ వ్యక్తిది కూడా ఇందులో ఒక చీటీ అయితే ఉంటుంది. అందుకనే ఆ వ్యక్తి ఆ నెల పాట ఏమీ పెట్టకుండా మొత్తం 1,50,000 రూపాయల చీటీ కాబట్టి 1,50,000 రూపాయలు మొత్తం 15 మంది సభ్యులకి పంచుతారు. ఆ 15 నెలలు కట్టాల్సి ఉంటుంది కదా మనం. 15 మంది సభ్యులకి పంచితే అప్పుడు 10,000 ఈ రెండో నెల మనం ఏమీ పాట లేకుండా 10,000 అన్నది కట్టాలి. మూడో నెల పాట 33,000కి అయితే పోయిందనుకోండి, అప్పుడు పాడుకున్న వ్యక్తికి అయితే 1,17,000 రూపాయలు అయితే వస్తుంది. పాడుకున్న వ్యక్తికి ఈ 15 మందికి కూడా ఈ 1,17,000 డివైడ్ చేస్తే ఆ నెల కట్టుబడి అయితే 7,800 రూపాయలు ఆ నెల కట్టుబడి అన్నది వస్తుంది. నాలుగో నెల పాట 31,700 రూపాయలకి పోయిందనుకోండి, అప్పుడు పాడుకున్న వ్యక్తికి అయితే 1,18,300 రూపాయలు అయితే వస్తుంది. ఆ నెల కట్టుబడి అయితే 7,887 రూపాయలు అయితే వస్తుందండి. ఇంకా ఐదో నెల పాట 30,200కి పోతే 1,19,800 రూపాయలు పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి 7,987 రూపాయలు అయితే వస్తుంది. ఆరో నెల పాట 29,400 రూపాయలకి పోతే కనుక పాడుకున్న వ్యక్తికి అయితే 1,20,600 రూపాయలు అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి 8,040 రూపాయలు అన్నది వస్తుంది. ఏడో నెల పాట 28,000కి పోతే కనుక
ఆ నెల పాడుకున్న వ్యక్తికి 1,22,000 అయితే వస్తుంది. పాట పోగా మిగతా అమౌంట్ అయితే అతనికి వస్తుంది. తర్వాత ఆ నెల మనందరి కట్టుబడి ఎంత వస్తుంది? 8,134 రూపాయలు అయితే వస్తుంది. ఇంకా 8వ నెల పాట 26,000కి పోతే కనుక 1,24,000 రూపాయలు పాడుకున్న వ్యక్తికి అయితే వెళ్తుంది. అంటే ఆ నెల కట్టుబడి 8,267 రూపాయలు అయితే వస్తుంది. 9వ నెల పాట 24,000కి పోతే ఆ నెల పాడుకున్న వ్యక్తికి 1,26,000 అయితే వస్తుంది. ఆ నెల కట్టుబడి 8,400 రూపాయలు అయితే ఉంటుంది. 10వ నెల పాట 22,800 రూపాయలకి పోతే పాడుకున్న వ్యక్తికి అయితే 1,27,200 రూపాయలు అయితే వస్తుంది. ఆ నెల కట్టుబడి 8,480 రూపాయలు అయితే పడుతుంది. 11వ నెల పాట 20,900కి పోతే పాడుకున్న వ్యక్తికి 1,29,100 అయితే వస్తుంది. ఆ నెల కట్టుబడి 8,607 రూపాయలు అయితే పడుతుంది. 12వ నెల పాట 15,200కి అయితే పోయిందనుకోండి. పాడుకున్న వ్యక్తికి అయితే 1,34,800 రూపాయలు అయితే వస్తుంది. ఆ నెల కట్టుబడి ఎంత వస్తుంది? 8,987 రూపాయలకి అయితే వస్తుంది. 13వ నెల పాట 13,000కి పోయిందనుకోండి. పాడుకున్న వ్యక్తికి అయితే 1,37,000 రూపాయలు అయితే అందుతాయి. అంటే ఆ నెల కట్టుబడి 9,133 రూపాయలు అయితే కట్టుబడి అన్నది వస్తుంది. 14వ నెల పాట 9,000కి పోయిందనుకోండి. అప్పుడు పాడుకున్న వ్యక్తికి 1,41,000 అయితే వస్తుంది. ఆ నెల కట్టుబడి అయితే 9,400 రూపాయలు అయితే పడుతుంది. ఇంకా 15వ నెల పాట అయితే ఇంకా ఏమీ ఉండదు. ఎందుకంటే పాడే సభ్యులు ఎవరు ఉండరు కదండి, అయిపోతారు కదా ఈ 14 నెలలు. ఇంకొకటే ఉంటారు, వాళ్ళకే అది వస్తుంది. కాకపోతే ఎత్తుబడి ఎత్తిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 1,000 ఎంతో కొంత కట్ చేసి మిగతా అమౌంట్ 1,50,000 రూపాయలు అయితే అతనికి ఇస్తారు. అయితే మొత్తం ఆ నెల కట్టుబడి అన్నది 10,000 రూపాయలు అయితే వస్తుంది. మనం ఎవరి దగ్గర చీటీ వేసినా సరే మనమైతే ప్రతి నెల అది 15 నెలలు అయితే 15 నెలలు, 10 నెలలు అయితే 10 నెలలు, 20 నెలలు అయితే 20 నెలలు, ఆ 20 నెలలు కూడా మనము ప్రతి నెల ఎంత కడుతున్నాము అన్నది ఒక బుక్లో అయితే నోట్ చేసుకోవాలి. దాన్ని చీటీ అంతా అయిపోయిన తర్వాత అది అంతా కూడుకొని చూడాలి. మనము ఈ విధంగా చీటీ కట్టినప్పుడు ఈ 15 నెలలు అయిపోయిన తర్వాత చూస్తే 1,28,792 రూపాయలు అయితే పడింది. కానీ మనం కట్టింది ఈ 15 నెలలు. కానీ మనకి 9వ నెల 10వ నెల వరకు కూడా వాళ్ళు తీసుకున్న అమౌంట్ అయితే అంత లేదు. కానీ మనం కట్టింది అయితే అంత ఉంది. అంటే వీళ్ళందరికీ లాసా అంటే కాదు. ఎందుకంటే వీళ్ళు గనక బయట ఆ డబ్బులు అవసరమయ్యి వడ్డీకి కనుక తెచ్చుకొని ఉంటే వడ్డీ కట్టే పని అయితే ఉండదు కదా. వడ్డీ లేకుండా మనం డబ్బులు అయితే తెచ్చుకున్నట్టు అవుతుంది. ఒకవేళ ఈ 10 నెలల్లో బయట నుంచి డబ్బులే తెచ్చుకోకర్లేదు, మనకి ఏదైనా అప్పు ఉందనుకోండి, ఆ అప్పుని క్లియర్ చేస్తామనుకోండి, ఇంకా వడ్డీ కట్టే బాధ అయితే తప్పుతుంది కదా. ఎప్పుడైనా చీటీ వేసినప్పుడు మనమైతే ఈ విధంగా అనుకోవాలి. ఇలాగా చీట్లు అన్నది వేసుకొని ఒక 2-3 సార్లు కనుక మనం వేసుకొని దాన్ని అమౌంట్ని ఏమీ ముట్టుకోకుండా అప్పులేమీ లేనప్పుడు మనం బ్యాంక్లో ఎఫ్డీస్ అవి చేసుకుంటే కనుక మనం స్థలం కొనుక్కోవడానికి అలా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.